విశాఖ భీమిలి సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523లను ఆక్రమించి నేహారెడ్డి ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారని అధికారులు గుర్తించారు. దీంతో వారు ఇవాళ ఉదయం జేసీబీల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఇటీవల జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆ నిర్మాణాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎంపీ కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ భీమిలి సముద్ర తీర పరిధిలో ఓ కంపెనీ నుంచి సుమారు 3.5 ఎకరాలు కొనుగోలు చేసిందని తెలిపారు. అదే స్థలాన్ని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణం చేశారని, ఇసుక తిన్నెలను కూడా తొలగించి చదును చేశారని ఆరోపించారు. అందుకే తాను ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, విశాఖ నగరంలో గత ప్రభుత్వ హయాంలో భీమిలి రెవెన్యూ పరిధిలో భీమిలి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి భీమిలి బీచ్ లో సుమారుగా 2.575 మీటర్ల పొడవైన కాంక్రీట్ వాల్ ను నిర్మించారు. ఇది అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి స్థలంకి సంబంధించి ఈ నిర్మాణం చేసినట్లుగా చెప్తున్నారు. దీనిపైన అప్పటికే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అధికార పార్టీ కావడంతో అప్పట్లో ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ దీనిపైన హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ గోడను నిర్మించారని ఆయన హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. దీనిపైన కోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నేపథ్యంలో ఇటీవలనే కోర్టు ఈ గోడను కూల్చివేయాల్సిందిగా స్థానిక అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో స్థానిక అధికారులు స్పందించారు. ఈ ఉదయంనే సరంజామాతో సహా వెళ్లి ఈ గోడ మొత్తాన్ని కూడా కూల్చివేసే పనికి శ్రీకారం చుట్టారు. అయితే దీనిపైన మాత్రం ఎంపీ విజయసాయిరెడ్డి గాని ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే రాలేదు. పూర్తి స్థాయిలో కూడా అనుమతులు లేకుండా పర్యావరణానికి విఘాతం కల్పించే విధంగా ఈ గోడను నిర్మించడం పట్ల పర్యావరణవేత్తలు అప్పట్లోనే తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు నిర్ణయం ప్రకారం ఈ వాల్ను కూల్చివేయడం పట్ల వాళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా నిర్మాణాలు ఉంటే వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జీవీఎంసీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం విజయసాయిరెడ్డికి సంబంధించిన ఈ వాల్ను కూల్చివేయడం పట్ల మాత్రం పర్యావరణవేత్తలు దాన్ని స్వాగతిస్తున్నారు. కూల్చివేతకు సంబంధించి మరి వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారంటారా శ్రీరామ్? దీనికి సంబంధించి ఇంతవరకు కూడా వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే గతంలోనే తాము నిబంధనల మేరకే తమ స్థలానికి ఆనుకొని ఈ గోడను కట్టినట్లుగా అయితే విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దాని పక్కనున్న స్థలానికి సంబంధించిన యజమానులు కూడా ఈ గోడను నిర్మించారని, తాము నిబంధనలు అతిక్రమించలేదని గతంలో అన్నారు. అయితే ప్రస్తుతం హైకోర్టు సూచనల మేరకు ఈ గోడను కూల్చివేస్తున్న నేపథ్యంలో సాయిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. జనసేనకు సంబంధించిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిటిషన్ తో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపైన హైకోర్టు స్థాయిలో స్పందించడంతో అధికార టీడీపీ పార్టీ నేతలు మాత్రం దీనిపైన విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. గతంలో జరిగిన అనేక అవకతవకల్లో ఇది కూడా ఒకటని టీడీపీ వైపు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.